అన్న బాడీస్ వెళ్ళిపోయిన తర్వాత 3 గంటల సేపు ఇక్కడ ఉన్నారన్న వాళ్ళు. ఉండి ఊరికి ఒక డబ్బా పంపించారు. వాళ్ళతోటి అన్నారు, గోల్డ్ పంపిస్తున్నాము, నువ్వు రాకమ్మా, నీ కూతుర్ని కావుగాడ పంపి, నువ్వు గోల్డ్ ఉంది కదా, నువ్వు ఇంట్లో ఉండని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందట. అది చెప్పంగా వీళ్ళు విన్నారు. అవునన్నా ఇట్లా ఒక బకెట్ పంపించారు, అలా గోల్డ్ ఉందని. అది ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయిందన్న. ఎందుకంటే వీళ్ళు 3 గంటల సేపు ఉండి ఈ డబ్బు గోల్డ్ అన్నీ చదివారు. మళ్ళీ వాళ్ళకి చెప్పారు, నువ్వు రేపు రాకు, నువ్వు గోల్డ్ ఉంది ఇంట్లో ఉండు, నీ కూతురు పంపి. వాళ్ళ కూతురు తీసుకువెళ్ళింది, తల్లి ఇన్నే ఉండు, కూతురు పంపిమని చెప్పింది. ఆడికొచ్చింది కూతురు. ఓకే, నాకు ఇదంతా తెలిసిన తర్వాత నేను మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మా సిస్టర్, ఆ రోజు ఎవరితో అయితే ఈ గోల్డ్ ఎన్ని పంపించారో ఆమెకి మీరు ఫోన్ చేశాను. సిస్టర్ అన్న చెప్పన్నా అంటే, ఆ రోజు నువ్వు గోల్డ్ తీసుకెళ్ళావారా అంటే, తీసుకెళ్ళాను అన్న, గోల్డ్ అయితే తీసుకెళ్ళాను, ఆ రోజు డబ్బులు పెట్టించింది, గోల్డ్ తీసుకెళ్ళి మీరు కాశీ వచ్చినాక ఇచ్చేసానన్న. అంటే ఏముందిరా అంటే తాళం వేసి ఉందన్న, దానికి ఆ డబ్బాకు తాళం వేసి ఉంది, అలా లోపల ఎంత ఉందో నాకు తెలియదన్న, కానీ అయితే నాకైతే ఇచ్చింది, నేను ఇచ్చేసాను. ఆడ క్లారిటీ వచ్చేసిందన్న. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయిన బాధ లేకుండా ఈ డబ్బు గోల్డ్ చదవడం అనేది ఫస్ట్ సెకండ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు లాకేపించింది, ఎవరు రాకుండా. ఈడ కింద బాడీస్ ఉన్నప్పుడు లోపలికి ఎక్కకుండా ఆ మెట్ల మీదనే కూర్చుంది, ఎవరిని పోకుండా. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్లోనే ఉన్నారు. మా బొమ్మర్ది పెళ్ళం ప్రీ ప్లాన్లోనే ఉన్నారు. బొమ్మర్ది పెళ్ళం మీద ఉండి మీద లోపలికి ఇంట్లోకి తిరుగుతుంది, అత్తైనా ఆడ మెట్ల కాడ కూర్చుంది, ఎవరిని ఎక్కియకుండా, మీదికి పోకుండా ఏడికి పోకుండా. ఈమె లోపల ఇవన్నీ చూసుకుంటూనే ఉంది. ఆ తర్వాత వీళ్ళు తీసుకుపోయినాక నాకు 25 days తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు 1 by 1 అంటే నాకు కావాలని వీళ్ళు చేశారా? ఈ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది లాకేసింది కరెక్టే, డబ్బు గోల్డ్ పంపించింది కరెక్టే, అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? దాన్ని బట్టి మళ్ళీ ఈ గోల్డ్ కాడికి వెళ్ళాను అన్న. గోల్డ్ మా వైఫ్కి ఒక పేపర్ దొరికింది, జిఆర్టీ జ్యువెలర్స్ తీసుకుంటట్టు, ఆ పేపర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను, ఈ విజయ పేరు మీద ఎంత తీసుకోరు సార్ అంటే, మీరు ఒక అప్లికేషన్ రాయండి సార్, ఇచ్చేయండి, మేము ఇచ్చేస్తాం, మా వైఫ్ చనిపోయింది అని చెప్పాను. క్లియర్, మా వైఫ్ చనిపోయింది, మీకు ఏం కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, ఏదైనా కావాలంటే ఓకే సార్, మీరు చనిపోయిందని చెప్తున్నారు కదా, ఓకే ఇస్తామని చెప్పి అది ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ రెడీ చేశారు. రెడీ చేసినాక ఆ వీళ్ళు ఫోన్ చేసి,